అంతా అనుకున్నట్లే చేశారు. పక్కా ప్రీ ప్లాన్ మర్డర్ అది. ఎప్పుడు ఎలా ఎవరు ఎటువైపు నుంచి గొడ్డలి వేటు వేయాలో పక్కాగా పథకం వేసుకున్నారు. మర్డర్ డీల్ విలువ 40 కోట్లకు పైనే. ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేక దారుణ హత్య వెనుకున్న రియల్ ప్లాన్ ఇది. వివేక డ్రైవర్ దస్తగిరి మర్డర్ గుట్టు విప్పాడు. దస్తగిరి కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. వివేక హత్య కేసులో వీడిన మర్డర్ మిస్టరీ. వైఎస్ వివేకాది పక్కా ప్రీ ప్లాన్ మర్డర్. మర్డర్ డీల్ విలువ 40 కోట్ల రూపాయల పైనే. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కారు డ్రైవర్ షేక్ దస్తగిరి బాంబు పేల్చారు. వివేక హత్యపై అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి సంచలన విషయాలను వెల్లడించారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వలేదని, వివేక హత్యకు గంగిరెడ్డి ప్లాన్ చేశారని దస్తగిరి ఒప్పుకున్నారు. 40 కోట్లిస్తానని ఎర్ర గంగిరెడ్డి చెప్పారని, ఆయన తాను హత్య చేయలేనని కన్ఫెషన్ రిపోర్ట్లో తెలిపాడు షేక్ దస్తగిరి. 2020 ఆగస్టు 30న వైఎస్ వివేక హత్య జరిగిన తీరును వివరిస్తూ డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టిచ్చింది. దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో బడా నేతల పేర్లు ప్రస్తావించారు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎంపీ అవినాష్ రెడ్డి పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. సిఆర్పిసి 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వివేక హత్యలో తనతో పాటు 4 పాల్గొన్నట్టు దస్తగిరి అంగీకరించాడు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్ రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. వివేక హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్లో స్పష్టం చేశారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్లకు వివేక వార్నింగ్ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్లో తెలిపాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్మెంట్లో తెలిపాడు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్ రెడ్డి, భాస్కర రెడ్డి, డి శంకర్ రెడ్డిలకు వివేక వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వరరెడ్డిని ఆఫీస్కు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేక, గంగిరెడ్డి మధ్య మాటలు బంద్ అయ్యాయని తెలిపారు. ₹1 కోటి ఇస్తాం, వివేకాను హత్య చేయాలని గంగిరెడ్డి ఆఫర్ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్లో దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి వెల్లడించారు. తనకు ఇచ్చిన అడ్వాన్స్లో 25 లక్షలు సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు. తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా 75 లక్షలు దాచారని దస్తగిరి తెలిపారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి కలిసి వివేక ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్టు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో కలిసి తాను వివేక ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లినట్లు దస్తగిరి వివరించారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్లు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్లో తెలిపాడు. తమను చూసిన వివేక ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని నిర్ఘాంతపోయారని, తర్వాత వివేక బెడ్రూంలోకి వెళ్లడంతో అతను వెనుకే గంగిరెడ్డి కూడా వెళ్లాడని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు. వివేక బెడ్రూంలో డబ్బు గురించి తీవ్ర వాగ్వాదం జరిగిందని, వివేకాను బూతులు తిడుతూ మొహంపై సునీల్ యాదవ్ దాడి చేసినట్టు వెల్లడించారు. తన చేతిలోని గొడ్డలతో సునీల్ యాదవ్ వివేకపై దాడి చేశాడని, వెంటనే వివేక కింద పడిపోవడంతో అతని ఛాతీపై 7-8 సార్లు సునీల్ యాదవ్ బలంగా కొట్టినట్లు దస్తగిరి వెల్లడించారు. మొత్తానికి వైఎస్ వివేక ప్రాణాలు తీసింది బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ వివాదమే అనేది దస్తగిరి వాంగ్మూలంలో బయటపడింది. ల్యాండ్ వివాదంలో వాటాల పంచాయితే వైఎస్ వివేక ప్రాణాలను బలి తీసుకుందనే విషయం దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా తెలిసింది. ఇన్నాళ్లు సిబిఐ చేసిన చాంతాడంత విచారణంతా ఒక్క దస్తగిరి స్టేట్మెంట్తో పటాపంచలైంది. దస్తగిరి వాంగ్మూలంతో
వివేక హత్య కేసు కొత్త మలుపు తిరిగినట్లయింది. దీని తర్వాత ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి.